తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గేమ్ చేంజర్ లాంటి నిర్ణయం ఫోర్త్ సిటీ లేదా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం. కానీ తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్యూచర్ సిటీకి ఫుల్ స్టాప్ పెట్టేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందుకే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ పై నీలి నీడలు కమ్ముకుంటాయా? అసలు హరీష్ రావు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు? ఫ్యూచర్ సిటీపై వారికున్న అభ్యంతరాలేంటి? నిజంగా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? న్యాయ చిక్కులు అనేది నిజంగానే నిజమేనా? ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి. ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఈ ఒక్క మాటతో మొదలైన అలజడి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు. ఫార్మా సిటీని నిర్మిస్తామంటున్న హరీష్ రావు. ఫ్యూచర్ సిటీపై ఎందుకింత వ్యతిరేకత? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ప్రస్తుత హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేలా సరికొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఫ్యూచర్ సిటీకి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం. ఇప్పటికే పలు కీలక నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ కు పునాది రాళ్లు కూడా పడ్డాయి. ఇవే కాకుండా ఇండస్ట్రియల్ పార్క్, ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ పేరుతో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఇతర స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు సంబంధించి కూడా భూ కేటాయింపులు, డిజైన్లు దాదాపు పూర్తయ్యాయి. అంతేకాకుండా కనెక్టివిటీ పనులకు కూడా అంకురార్పణ జరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఓ సంచలనమనే చెప్పాలి. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేస్తామని, దాని స్థానంలో తాము ప్రతిపాదించిన ఫార్మా సిటీని యథావిధంగా కొనసాగిస్తామని అంటున్నారు. మరి హరీష్ రావు ఏదో నోటి మాటగా ఇలా చేస్తున్నారా అంటే కాదని చెప్పాలి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని పక్కన పెట్టేసి ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. హరీష్ రావు ఇందులో ఒక లీగల్ పాయింట్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం దాదాపు 16,500 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం సేకరించిన భూమిలో 75% ఫార్మా పరిశ్రమలకు, 25% నివాస, విద్య, వైద్య అవసరాలకు వాడాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని తలకిందులు చేసి 75% ల్యాండ్ ను ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయించి కేవలం 25% మాత్రమే ఫార్మాకు ఉపయోగిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. పార్లమెంటు చేసిన భూసేకరణ చట్టం ప్రకారం రైతుల దగ్గర నుండి సేకరించిన భూమిని ఏ ఉద్దేశంతో అయితే తీసుకున్నారో దానికి కాకుండా వేరే ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సో ఫ్యూచర్ సిటీ ల్యాండ్ పూలింగ్ జిమ్మిక్కులు కోర్టుల ముందు నిలబడవనేది ఆయన చేస్తున్న వార్నింగ్. నిజానికి గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విస్తరించాయి. తన హయాంలోనే సైబరాబాద్కు అంకురార్పణ జరిగిందని, హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని ఇప్పటికే చంద్రబాబు అనేక సార్లు ప్రకటిస్తూ ఉంటారు. సీఎం రేవంత్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేసి హైదరాబాద్ను మరింత విస్తరించే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. సరిగ్గా ఇప్పుడు ఇదే కారణం బీఆర్ఎస్ నేత చేత ఇలాంటి కామెంట్స్ చేయించిందనే చర్చ జరుగుతోంది.
హరీష్ రావు ఇలాంటి స్టేట్మెంట్ వెనక పొలిటికల్ రీజన్స్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. బీఆర్ఎస్ హయాంలో ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా గ్రీన్ ఫార్మా సిటీని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఈర్ష్యతోనే కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టేసి రీబ్రాండింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చిందనే కారణం కావచ్చు. ఇక ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి అధికార పక్షం మెగా ప్రాజెక్టులపై అనుమానాలు రేకెత్తించి ప్రజల్లో ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై నమ్మకం తగ్గించడం మరో వ్యూహం కూడా ఉండొచ్చు. కారణం ఏదైనా ఒక స్టేట్మెంట్తో అనుమానాలు వచ్చేలా చేసేశారు హరీష్ రావు. ఇప్పుడు ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా ఓడిపోయినరు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. క్లియర్గా డిపిఆర్ తయారైంది ఆల్మోస్ట్గా. ఎక్కడ ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకంటే దారుణం ఏముంటుంది? లక్షలాది మంది యువకుల కలలను చెరిపే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు మాత్రమే కాదు, అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హరీష్ రావు తీరుపై మండిపడుతున్నారు. ఈ స్టేట్మెంట్ కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉందంటూ ఫైర్ అవుతున్నారు. పాత ఫార్మా సిటీ వల్ల కాలుష్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే తాము దేశంలోనే మొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించామన్న వివరణ ఇస్తున్నారు. ఇందులో కూడా కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా, లైఫ్ సైన్స్ జోన్లు ఉంటాయని క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ హరీష్ రావు టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్న క్రెడిట్ వార్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు బీఆర్ఎస్ ను క్షమించరంటూ మండిపడుతున్నారు. అసలు బీఆర్ఎస్ కీలక నేత చెబుతున్న ఫార్మాసిటీ ఏంటి? ఆ ఫార్మాసిటీ ఏర్పాటు వెనుక కారణం ఏంటి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ నుంచి ఫ్యూచర్ సిటీ వైపు ఎందుకు మారింది? అసలు ఫార్మాసిటీ వర్సెస్ ఫ్యూచర్ సిటీ పంచాయతీకి కారణం ఏంటి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్మా సిటీని తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా దీనిని డిజైన్ చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 19,333 ఎకరాల భారీ విస్తీర్ణంలో దీనిని ప్రతిపాదించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం దీనికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హోదాని కూడా కల్పించింది. దీనివల్ల కేంద్రం నుండి ప్రత్యేక నిధులు, అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 64,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించాలని, 1,50,000 మందికి ప్రత్యక్షంగా, మరో 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని అప్పట్లో టార్గెట్గా పెట్టుకున్నారు. అంతేకాదు, ఫార్మా కంపెనీల వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలు బయటికి రాకుండా అక్కడికక్కడే శుద్ధి చేసేలా 3,500 కోట్లతో భారీ కామన్ ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేశారు. పరిశ్రమలకు కావలసిన నిపుణుల్ని తయారు చేయటానికి ఇక్కడే ఒక ప్రత్యేక ఫార్మా యూనివర్సిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లని ప్రతిపాదించారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ని కొనసాగించింది. అనేక కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ మెగా ఫార్మా సిటీ ప్రాజెక్ట్ స్వరూపాన్ని మార్చింది.
నిజానికి నిలిపివేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిజం కాదనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కొన్ని కారణాలని, ఒకే చోట 19,000 ఎకరాల్లో వందలాది ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు ఏర్పాటు చేయటం అనేది ఒక రిస్క్. ఇలా చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై దీర్ఘకాలంలో తీవ్రమైన పర్యావరణ భారం పడుతుందని ప్రభుత్వం భావించింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అన్నప్పటికీ భూగర్భ జలాలు, గాలి కాలుష్యమయ్యే ప్రమాదం ఉందనేది ఓ ఆందోళన. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం ఎందుకు అనేది సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. అంతేకాదు కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. 19,000 ఎకరాల్లో ఒకే మెగా ఫార్మాసిటీ పెట్టే బదులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1000 నుండి 2,000 ఎకరాల చొప్పున 10 ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల కాలుష్యం ఒకే చోట పేరుకుపోకుండా ఉండటంతో పాటు వివిధ జిల్లాల యువతకు ఉపాధి లభిస్తుందనే ఆలోచన చేసింది. అంతేకాదు ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బలవంతపు భూసేకరణ జరిగిందంటూ వందలాది మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ హైకోర్టు స్టేలు, చట్టపరమైన చిక్కుల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లటం లేదు. ఇది కూడా ప్రభుత్వం వెనకడుగు వేయటానికి మరో కారణం. మరి అసలు ఫార్మా కంపెనీలనే నిర్మించడం లేదా అంటే అదీ కాదు. సేకరించిన భూమిలో గ్రీన్ ఫార్మాసిటీ, అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇందులో పర్యావరణానికి హాని కలిగించే కెమికల్, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఉండవు. కేవలం కాలుష్యరహిత, అధునాతన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ హరీష్ రావు చెప్తున్నట్టు కేవలం ఫార్మాసిటీ భూముల్లోనే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఫార్మాసిటీ భూములకు అదనపు ల్యాండ్ని కలిపి సమగ్రంగా 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తూ అందులో AI, డిజిటల్ సిటీ, స్పోర్ట్స్ హబ్లతో పాటు ఈ లైఫ్ సైన్సెస్ జోన్ని కూడా ఒక భాగంగా ఉంచారు. సో బీఆర్ఎస్ ఫార్మాసిటీ అంటోంది, కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ అంటోంది. ఫార్మాసిటీ వస్తే వరల్డ్ వైడ్గా ఉన్న ఫార్మా కంపెనీల పెట్టుబడులన్నీ ఇక్కడికే వచ్చేవని, ఇది రాష్ట్ర జీడీపీని భారీగా పెంచేదని బీఆర్ఎస్ అంటోంది. హైదరాబాద్ చుట్టుపక్కల కెమికల్ హబ్ పెడితే కాలుష్య నగరంగా మారుతుందని, దానికి బదులు లండన్, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే గ్లోబల్ బ్రాండ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. సో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. నిజానికి హరీష్ రావు చెప్పినట్టు ఇక్కడ కొన్ని లీగల్ చిక్కులున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణలో పారదర్శకత, పరిహారం, పునరావాస హక్కు చట్టం 2013 ప్రకారం కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి. చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఏ ప్రభుత్వమైనా ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసం రైతుల నుంచి భూమిని సేకరిస్తే ఆ ఉద్దేశానికే దాన్ని వాడాలి. ఒకవేళ 5 ఏళ్ల వరకు ఆ భూమిని ఉపయోగించకపోయినా లేదా సేకరించిన ఉద్దేశాన్ని పూర్తిగా మార్చేసి రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు వాడితే ఆ భూములను తిరిగి అసలు యజమానులకు లేదా ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్కి బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక అనుమతులు సాధించింది. ఇప్పుడు ప్రాజెక్టు స్వభావాన్ని మార్చి అక్కడ లేఅవుట్లు, స్పోర్ట్స్ సిటీలు, నివాస ప్రాంతాలు నిర్మిస్తే పాత పర్యావరణ అనుమతులు వర్తించవు. గతంలో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో మేం ఫార్మాసిటీని రద్దు చేయటం లేదు, కొనసాగిస్తున్నామని చెప్పింది. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఫార్మాసిటీని పూర్తిగా పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీ పనులు చేపడితే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హోదానిచ్చింది. ఇప్పుడు ఇతర నిర్మాణాలు చేపడితే ఈ హోదాని, దానికిచ్చే నిధుల్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నింటినీ తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాము ఫార్మా సిటీని రద్దు చేయలేదని, అందులోనే కాలుష్యరహిత గ్రీన్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ జోన్ని ఉంచుతున్నామని, దానికి అదనంగా IT, AI జోన్లని కలుపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు చట్టపరమైన లూపోల్స్ లేకుండా ఉండటానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ని రూపొందించి పారిశ్రామిక జోన్ల శాతాన్ని చట్టబద్ధంగా మార్చేస్తోంది. ఈ నిర్ణయాలతో బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ తరపున ఎవరైనా న్యాయ పోరాటానికి దిగినా
విజయం సాధించేలా అన్ని చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫార్మాసిటీ ఏర్పాటుతో కేవలం పరిశ్రమలు మాత్రమే వస్తాయి. కానీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అలా కాదు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణం నిర్ణయం వెనుక ఓ పర్పస్ ఉంది, దూరదృష్టి ఉంది. ఇంతకీ ఫ్యూచర్ సిటీ పూర్తయితే జరిగే మార్పులేంటి? ఎందుకు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నారు? నిజానికి భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది అత్యవసరం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా, భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడకుండా కొత్త నగరాన్ని అందించడమే ఈ నిర్ణయం వెనుకున్న అసలైన కారణం. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ప్రెస్ వే పట్టణాల నమూనాలను సేకరించి వాటి నుంచి స్ఫూర్తిని పొంది సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సూచనలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్థాపించింది ప్రభుత్వం. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పరిధిలోకి మహేశ్వరం, అమనగల్, కడతల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారాం, మంచాల మండలాలు రాబోతున్నాయి. 7 మండలాల్లో 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కాబోతోంది. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2, మంచాల నుంచి 3, ఇబ్రహీంపట్నంలోని 8 గ్రామాలు, కడతల్లో 6, యాంచారంలో 17, కందుకూరు నుంచి 18 గ్రామాలు ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నింటినీ ఒకే చోటుకు తెస్తూ ఓ డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్ ని సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ రంగాలతో పాటు ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టారు. ఇది దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ కు ఒక వేదికగా మారబోతోంది. మొత్తం 1,50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేయబోతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టాయి. దాంతో హైదరాబాద్ ని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చేందుకు సిటీ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మ్యాప్ చూస్తుంటే కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు, నగరం 4 వైపులా అభివృద్ధి జరగబోతోంది. ఉత్తరం వైపు శంషాబాద్, తుక్కుగూడ, రావిర్యాల, బొంగుళూరు వరకు ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఉండబోతోంది. అదేవిధంగా దక్షిణం వైపు ఆమన్గల్, అప్పారెడ్డిపల్లి, కుర్మేడు వరకు నగరం విస్తరించబోతోంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు సాగర్ రోడ్డులో ఇబ్రహీంపట్నం, యాచారం, కుర్నేడు వరకు ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ ని కూడా విస్తరించబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోని కనెక్ట్ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారిని కూడా నిర్మించబోతోంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అందువల్ల భవిష్యత్తు ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి కొత్తగా రోడ్ కనెక్టివిటీని ప్రభుత్వం కీలక నిర్ణయంగా తీసుకుంది. ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ రోడ్ ను నిర్మించబోతున్నారు. ఇది గనక పూర్తయితే ఆ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరగబోతోంది. ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. దీనికి దగ్గరలోనే ఓఆర్ఆర్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రెండు నగరం దక్షిణ వైపు నుంచి కనెక్టివిటీని అందించబోతున్నాయి. కొత్తగా సృష్టించబోయే ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలనేదే ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ 4th సిటీని కాలుష్య రహితంగా రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైల్తో పాటు గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్రను వహించబోతున్నాయి. హైదరాబాద్
హైదరాబాద్ ఓ పవర్ జనరేషన్ హబ్. ఈ సిటీకి సూపర్ పవర్ ఉంది, స్టామినా బలంగా ఉంది, నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ వే ఉంది. సో దీన్ని సరైన దిశలో కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం నయా యాక్షన్ ప్లాన్ ను సర్కార్ రెడీ చేసింది. ఇలాంటి టైంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ ఏకంగా కలకలం సృష్టించాయని చెప్పొచ్చు. ఏదేమైనా ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ అంశంలో ప్రభుత్వం ముందడుగు మాత్రమే వేస్తుందని నేతలు చెబుతున్నారు.